హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ నరేష్ కృష్ణారెడ్డి, కృష్ణా డెంటల్ హాస్పిటల్స్. మా బ్రాంచెస్ కూకట్పల్లి, కొండాపూర్, కొంపల్లి, ఏఎస్ రావు నగర్లో ఉన్నాయి. ఈరోజు నేను డెంటల్ ట్రీట్మెంట్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో రీసెంట్గా అంటే లాస్ట్ మంత్ మా క్లినిక్లో 2 క్యాన్సర్ పేషెంట్స్ వచ్చారు. సో మెయిన్గా వీళ్ళల్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే డ్రైనెస్ ఆఫ్ మౌత్, నోరు మొత్తం ఎండుకపోతుంది అన్నట్టు. రీసెంట్గా కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ అండర్గోన్ వాళ్ళకి ఏంటంటే మౌత్ డ్రైనెస్ అనేది సివియర్గా ఉంటుంది. సో ఇటువంటి టైంలో ఏం చేయాలి? సో బేసిక్గా కీమోథెరపీకి వెళ్ళే ముందే మనం ఒకసారి డెంటల్ ట్రీట్మెంట్కి రావడం బెస్ట్ థింగ్. ఎందుకంటే కీమోథెరపీ తర్వాత బాగా డ్రైనెస్ ఆఫ్ మౌత్ వస్తుంది. ఈ డ్రైనెస్ ఆఫ్ మౌత్ వల్ల ఏంటంటే లాలాజలం, సెలైవా అనేది అసలు ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. దీనివల్లనే మెయిన్గా డ్రైనెస్ అనేది వస్తుంటుంది. సో దీనివల్ల మనకి క్యావిటీస్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ మౌత్ అల్సర్స్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ డ్రైనెస్ని ప్రివెంట్ చేయడం ఎలా? సో ఒకటి వచ్చేసి ఏంటంటే డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అంటే మనం ఒక బాటిల్ పక్కకు పెట్టుకొని ఎప్పటికప్పుడు సిప్ చేస్తూ ఉంటాం, ఆ డ్రైనెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గమ్స్ ఉంటుంది, అంటే చివింగ్ గమ్సే, షుగర్ ఫ్రీ చివింగ్ గమ్స్ ఉంటాయి. అవి చివ్ చేస్తున్నా కానీ మనకి సెలైవా ప్రొడక్షన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో వాటి వల్ల కూడా ఇంకా డ్రైనెస్ ఉంటే మాత్రం డెంటిస్ట్ని విజిట్ చేస్తే మేము అంటే ఎన్హాన్సింగ్ డ్రగ్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి ప్రిస్క్రైబ్ చేస్తాం అన్నట్టు. సో ఈ డ్రైనెస్ ఆఫ్ మౌత్ వల్ల యాజ్ టోల్డ్ మనకి క్యావిటీస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మౌత్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నా కానీ ఫామ్ అయినాయి అనుకోండి. ఇఫ్ సపోజ్ క్యావిటీస్ ఓన్లీ అవుటర్ లేయర్ వరకు వచ్చేసి అంటే ఎనామిల్ డెంటిన్ వరకు వచ్చాయి అనుకోండి, సింపుల్ ప్రొసీజర్స్ అంటే మనం రెస్టరేషన్ తోటి చేసుకోవచ్చు. ఇఫ్ సపోజ్ డీప్గా వెళ్ళాయి అనుకోండి, ఒకసారి ఆంకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని దాని తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అది కాకుండా మౌత్ అల్సర్స్ అనుకోండి, రెగ్యులర్గా మనం ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాష్ యూస్ చేస్తాం అనుకోండి, అవి తగ్గుతాయి. థ్యాంక్ యూ.